నమస్కారం. ది ప్రైమరీ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక దినోత్సవాన్ని తణుకులో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నర్సింగ్ హోమ్ అధినేత ఎండి డాక్టర్ బొల్లినేని కృష్ణ కేకును కట్ చేసి దినోత్సవాన్ని ప్రారంభించి ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ మేరకు బీపీ, షుగర్ సమస్యలపై 100 మందిని పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా అందజేసి మాట్లాడారు. అసోసియేషన్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల శాఖ అధ్యక్షులు ఏవి నరసింహారావు అధ్యక్షత వహించగా రాష్ట్ర యాక్షన్ కమిటీ చైర్మన్ ఎస్ కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యులను అభినందించారు. ప్రధాన కార్యదర్శి సంభాణ వీరేశలింగం పాల్గొని సంఘం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. మందులు తిరిగానే తణుకు కోర్టుకు చెందిన న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం పైడిపర్రు వెలుగు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డ్వాక్రా మహిళలకు చట్టాలపై అవగాహన కలిగించారు. ఇందులో భాగంగా న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బాలబాలికలపై జరుగుతున్న అత్యాచార నిరోధక చట్టం వల్ల చేకూరే మేలును వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో న్యాయవాది పోనంగి శ్రావణి, సమీర, సబ్ ఇన్స్పెక్టర్ ఎన్వి త్రిమూర్తులు, పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది 2012లో. ఆ చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు ఎవరైతే బాలబాలికలు ఉన్నారో వాళ్ళందరూ ఈ సెక్సువల్ హెరాస్మెంట్ గురవుతున్నారని చెప్పి గుర్తించి ఐపీసీలో దీనికి సమర్థవంతమైన శిక్షలు లేవు కాబట్టి వీళ్ళందరికీ ఎవరైతే నేరాలు పాల్పడుతారో వాళ్ళకి శిక్షలు విధించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ చట్టం రావడం. తణుకు నన్నయ్య భట్టారక పీఠం ఆధ్వర్యంలో ఉగాది పర్వదినం సందర్భంగా వివిధ సాంస్కృతిక పోటీలను ఎప్పటి మాదిరిగానే నిర్వహించనున్నట్లు సంస్థ ప్రధాన కార్యదర్శి కొల్లి రామచంద్ర శర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పద్య కవితల పోటీలను ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. అభ్యుదయంలో ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై పద్య కవితలకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఆయన కోరారు. స్వీయ రచనతో కూడిన అంశం 5 పద్యాలు మాత్రమే వ్రాయాలని చెప్పారు. రచనలకు వెనుక భాగాన చిరునామాతో పాటు సెల్ ఫోన్ నెంబర్ వ్రాయాలని కొల్లి వివరించారు. కవులు వ్రాసిన రచనలను ఈ నెల 23వ తేదీలోపు సెల్ నెంబర్ 9490745116కు వాట్సాప్ ద్వారా పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు ఎంపిక చేసి ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రశంసా పత్రంతో పాటు పారితోషికం అందించి సత్కరిస్తామని ఆయన వివరించారు. ఆసక్తి గల కవులు పాల్గొనాలని వారు కోరారు. 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త పాఠ్య పుస్తకాలు రావడం మొదలైంది. తాడేపల్లిగూడెం పట్టణంలో గల పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ పాఠ్య పుస్తక విక్రయ కార్యాలయానికి గురువారం తొలిసారిగా చేరుకున్నాయి. దీంతో జిల్లా గవర్నమెంట్ బుక్ డిపో మేనేజర్ టి భాస్కర్రావు పూజ చేసి కొత్త పాఠ్య పుస్తకాలను రిసీవ్ చేసుకున్నారు. పిల్లలకు పుస్తకాల బరువు తగ్గించే విధంగా ప్రభుత్వం ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభం కానున్న నూతన విద్యా సంవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల్లో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. 1 నుంచి 9వ తరగతి వరకు సబ్జెక్టులను విలీనం చేసి టెక్స్ట్ బుక్స్ సంఖ్యను తగ్గించింది. దీంతో గత ఏడాది వరకు 223 ఉన్న టైటిల్స్ 170కు తగ్గిపోయాయి. ప్రస్తుతం 1వ తరగతికి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్టులను విలీనం చేసి ఒకే పుస్తకంగా ఫస్ట్ సెమిస్టర్కు సంబంధించి 15,432 పాఠ్య పుస్తకాలు వచ్చాయి. ఇక్కడ నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా మండల విద్యాశాఖ అధికారులకు పంపుతామని బుక్ డిపో మేనేజర్ భాస్కర్రావు మాట్లాడుతూ తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు.
జిల్లాలో 7 నియోజకవర్గాల్లో అసంపూర్తిగా నిర్మాణ దశలో ఉన్న ఎస్సీ, బీసీ, ఎస్టీ గృహ లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 3 దశల్లో ఆర్థిక సహాయం అందిస్తుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి డివిజన్, మండల ప్రత్యేక అధికారులతో గురువారం గృహ నిర్మాణాల అదనపు ఆర్థిక సహాయంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. దీనిపై లబ్ధిదారులకు అవగాహన కలిగించి ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ దశలో నిర్మాణాలు చేపట్టే వారి కోసం కొత్త మాడ్యూల్ అనుసరించి డేటా ఎంట్రీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇండ్ల సందర్శన, కుల ధృవీకరణ, ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవడంపై ప్రత్యేక అధికారులు దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. ఈ గృహ నిర్మాణాలలో టాయిలెట్స్, సోప్ బెడ్స్ నిర్మాణం చేపట్టడం ముఖ్యమని వివరించారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీఎస్ భాస్కర్ రెడ్డి, డ్వామా పీడీఏ నాగమల్లేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బివి గిరిలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని చిత్రాడలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి రాజోలు నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో జన సైనికులు తరలివచ్చి జయప్రదం చేయాలని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కోరారు. ఈ మేరకు మల్కీపురం మండలం లక్కవరంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి జనసేన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని కోరారు. సభకు వెళ్లే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. సో అక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం ఒకటి, ఫుడ్ అరేంజ్మెంట్, ఫుడ్ హ్యాండ్ ఓవర్ చేయడం. ఎందుకంటే ఆన్ ద వే తింటున్నాం తప్ప ఇంకంతకంటే మార్గం నాకు కనిపిస్తుంది. ఒక క్యూ పద్ధతిలో వెహికల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇష్టారాజ్యంగా మనం రోడ్డు అంతా ఆక్రమిస్తే ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతుంది. రోడ్డు అంతా కూడా మొత్తం బ్లాక్ అయిపోతుంది. అది మనకి నష్టమే, వారికి నష్టమే. మనం మన పార్టీ ఇంట్రెస్ట్ తో మనం వెళ్తున్నాము. ప్రజలందరినీ కూడా మనం ఇష్టారాజ్యంగా వాళ్ళని బ్లాక్ చేసేస్తామంటే మంచిది కాదు. స్కూల్కి పోయే పిల్లలు ఉండొచ్చు, లేకపోతే మిగిలిన యాక్టివిటీస్ ఉంటే పబ్లిక్ ఉంటుంది. వాళ్ళందరినీ కంట్రోల్ పరీక్ష అవి కూడా ఉంటాయి. క్రియేట్ కాకుండా వెళ్ళేటట్టు చూసుకోవాలి. కాబట్టి దానికి ప్రిపేర్డ్ గా మనం ఉండాలి. మనం ఏదో మనం డిసిప్లిన్కి వెళ్ళారా లేదని చూస్తుంటారు ప్రతి ఒక్కరు. మనం ఏదో అనాలా. ఎప్పుడు కూడా పక్కడు ఆలోచన ఎలా ఉంటుందంటే మనం ఎక్కడ నెగిటివ్ గా దొరుకుతామో అక్కడ క్రిటిసైజ్ చేయడానికి చూస్తాం. కాబట్టి ఆ స్కోపింగ్ మనం చాలా డిసిప్లిన్ గా ఒక లైన్ తీసుకున్న లైన్ ప్రకారం వెళ్తే. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్, జనసేన ముఖ్య నాయకులు దిరిసాల బాలాజీ, కార్యకర్తలు, 4 మండలాల అధ్యక్షులు, గ్రామ శాఖలు, వీర మహిళలు పాల్గొన్నారు. రాజోలు నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం దట్టంగా మంచు దుప్పటి పరుచుకుంది. ఉదయం 8 గంటలు దాటిన మంచు తగ్గకపోవడంతో రహదారులపై వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. పచ్చని పంట పొలాలు, కొబ్బరి చెట్లు, పొలాలకు వెళ్లే రైతులతో ఇక్కడి దృశ్యాలు కనువిందు చేశాయి. మరోపక్క స్కూల్ పిల్లలు, చిరు వ్యాపారులు, ద్విచక్ర వాహనదారులు, వాకింగ్ చేసేవారు మంచు ప్రభావంతో కాస్త ఇక్కట్లు పడ్డారు. పగలు ఎండ, ఉక్కపోత, తెల్లవారుజామున చలి తీవ్రతతో వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఏలూరు జిల్లా వార్తలు.
తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్ నినాదంతో ఈ నెల 14-15 తేదీల్లో తపాలా జీవిత బీమాపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తపాలా శాఖ జిల్లా సూపరింటెండెంట్ సురకత్తుల శ్రీకర్ బాబు తెలిపారు. జంగారెడ్డిగూడెం హెడ్ పోస్టాఫీసులో గురువారం నిర్వహించిన PLI RPLI సక్సెస్ మీట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉత్తరాల బట్వాడాతో పాటుగా మరెన్నో సేవలు అందించే దిశగా తమ శాఖ మారిందన్నారు. దీనిలో భాగంగానే గ్రామీణ తపాలా జీవిత బీమా ఆధార్ సర్వీసులు ఆన్లైన్ పేమెంట్లు వంటి సేవలను అందిస్తుందన్నారు. సంవత్సరానికి 15,000 నుంచి 20,000 రూపాయల ప్రీమియంతో ₹1 కోటి ఇన్సూరెన్స్ను పొందే అవకాశాన్ని తమ శాఖ కల్పిస్తుందన్నారు. తపాలా శాఖ తన దిశని మార్చుకుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దానికి తార్కాణమే వివిధ రకాలైన వినూత్నంగా సేవలను మా తపాలా శాఖ ఆరంభించింది. మా ట్రెడిషనల్ సర్వీసెస్ అయిన ఉత్తరాల బట్వాడాతో పాటు ఈ తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా చాలా అందుబాటులో ప్రజలకు ఉండడం వలన ఈ మధ్య కాలంలోనే 2 రోజుల డ్రైవ్లో మా తపాలా ఉద్యోగులు అంకిత భావంతో ₹1 కోటి ప్రీమియంను కలెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. అదేవిధంగా ఇక్కడ ఆధార్ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఆధార్లో మార్పులు చేర్పులు కానీ కొత్త ఆధార్ చేరికలు కానీ పోస్ట్ ఆఫీస్లో మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మా పోస్ట్ ఆఫీస్లో ప్రజల గడప వద్దకే బ్యాంక్ అనే నినాదంతో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనే శాఖను 2018లో తెరవడం జరిగింది. దాన్ని విస్తృతంగా విస్తరించి ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ పేరుతో ₹1 కోటి ఇన్సూరెన్స్ కేవలం 15,000 నుంచి 20,000 రూపాయల వార్షిక ప్రీమియంతో అందజేయడం జరుగుతుంది. అదే ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ కంపా శ్రీనివాసరావు, IPB సీనియర్ మేనేజర్ కె రాజేష్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో గాయపడిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజును భీమవరంలో పరామర్శించిన ప్రముఖులు. తన ఆరోగ్యంపై ఆందోళన చెందొద్దని అభిమానులను కోరిన శ్రీనివాస్ వర్మ. ఈ నెల 15 నుంచి 21 వరకు భీమవరంలో జాతీయ స్థాయి సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న కాస్మోపాలిటన్ క్లబ్. ఈ నెల 15వ తేదీన జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు తణుకు పర్యటనను విజయవంతం చేయాలి. కూటమి శ్రేణులకు ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. అధ్వానంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి ప్రజలకు మేలు చేయాలి. శాసనమండలి సభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకులో ఘనంగా కిడ్నీ నివారణ దినోత్సవం. తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించిన యాపిల్ హాస్పిటల్ నెఫ్రాలజిస్ట్ సాయిహరి. తణుకులో విజయవంతంగా తొలితరం రచయిత్రి మొల్ల జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రభుత్వ అధికారులు. తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాఠ్యపుస్తక విక్రయ కేంద్రానికి చేరిన కొత్త పాఠ్యపుస్తకాలు. ఆనందం వ్యక్తం చేసిన సంబంధిత విద్యార్థులు. అసంపూర్తిగా ఉన్న SC BC ST గృహ నిర్మాణాలకు ఆర్థిక సహాయం చేయనున్న ప్రభుత్వం. రాజమండ్రిలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవానికి పెద్ద సంఖ్యలో తరలి రావాలి. రాజోలు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే వరప్రసాద్. తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్ నినాదంతో ఈ నెల 14-15వ తేదీలలో తపాలా జీవిత బీమాపై స్పెషల్ డ్రైవ్. ఏలూరులో వెల్లడించిన ఈ శాఖ సూపరింటెండెంట్ శ్రీకర్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.